మనోజ్ వాళ్ళ అమ్మ అయితే రోహిణిని, మనోజ్‌ని తన దగ్గరగా పిలిపించి, "మీ ఇద్దరు హనీమూన్‌కైతే ఒక 2 రోజులు పోయిన తర్వాత వెళ్ళండిరా. అదే రోహిణి వాళ్ళ నాన్న ఉన్నాడు కదా! అక్కడికి వెళ్ళండి స్విట్జర్లాండ్" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రోహిణి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వాళ్ళ అత్తయ్య వైపు అయితే చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న మనోజ్ మాత్రం చాలా సంతోషిస్తూ ఉంటాడు. "అవునమ్మా! మేము అక్కడికే వెళ్తాం. మామయ్యని చూడొచ్చు కదా!" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న మనోజ్ మాత్రం, "నాకు పెళ్లిలో అలాంటి ఆటంకాలు ఏమీ జరగకపోతే పెళ్లిలో జరగవలసిన తంతులన్నీ జరిగి ఉండేవి. అవి ఇప్పుడు జరిపించొచ్చు కదమ్మా" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళమ్మ అయితే, "అవునురా! ఇప్పుడు జరిపిస్తే ఏముంది" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ నాన్న మాత్రం, "ఎలారా? అవి ఎలా జరిపించగలము? వాళ్ళ పుట్టింటి వాళ్ళు ఉంటే అవన్నీ దగ్గరుండి జరిపించాలి. మనం ఇప్పుడు ఎలా జరిపిస్తామని" చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రోహిణి అయితే, "మా అమ్మ వచ్చి ఈ తతంగాలు అన్నీ జరిపిస్తుంది" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ మామయ్య అయితే, "ఏంటమ్మా మీ అమ్మ చనిపోయిందన్నావు, ఎప్పుడో చనిపోయిందన్నావు, ఇప్పుడేమో మీ అమ్మ వచ్చి ఇవన్నీ జరిపిస్తుందని చెప్తున్నావు ఏంటి" అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రోహిణి అయితే నోరు జారిపోయానే అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న మీనా కూడా తనని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది.